ఈ బసరకోట గ్రామంలో వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సమయాన ముగ్గురామ్ సార్ ఆధ్వర్యంలో నేను ఆర్టికల్ 340 షెడ్యూల్ క్యాస్ట్ ఉందని అందరికి చెప్పాను. మనమంతా మేలుకొని కోలుకొని గౌరవంగా మన హక్కులు మనం సాధించాలి. దేహాన్ని అడుక్కోదాం, కోర్టుకు వేసుకుందామండి. ఆర్టికల్ 341 షెడ్యూల్ క్యాస్ట్ 200 దరిదాపు 78 కులాలు ఉన్నాయి. మంది కూడా 76, 79 కాబట్టి సెంట్రల్ గెజిట్ లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉంది. సర్టిఫికేట్ కూడా చూపించండి. మీరు కూడా కన్ను తెలుసుకోండి, మేలుకొని కోరుకోండి. కర్నూలు జిల్లా వాళ్ళకి కన్ను తెలుసుకొని చుక్కముక్క బానిస కావద్దు. బండ బతుకులు మానుకోండి. ఆడపిల్లల్ని మగపిల్లలు చదివించుకోండి, భయభక్తులు ఉండండి. రెండో పాయింట్ ఆర్టికల్ 340 తెలుసుకోండి. ఎవరో భ్రమల డైలాగులు పెట్టాడు. నీలం సంజయ్ రెడ్డి, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడా. మనము ఫైట్ చేద్దామండి. కాబట్టి ఆర్టికల్స్ తెలుసుకోండి. అందు గురించి ఇప్పుడు రెండో పాయింట్ ఏమంటే బోయలకు వాల్మీకి ఆదర్శవంతులు భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు వీళ్ళు అడుగుజాడలు సాటించండి. ఒక కళ్యాణ మంటపం కట్టుకోండి. కొండలు కోణలు గుట్టలుగా రాయండి. వాల్మీకి ఏం చెప్పాడు? నీవు పొరుగు వాడిని ప్రేమించు. లవకొచ్చిన చదువు నేర్పినాడు వాల్మీకి. రామలక్ష్మణుడు కూడు పెట్టాడు గుహుడు. శబరి రామలక్ష్మణులకి కూడు పెట్టి కష్టకాలంలో. ధర్మవ్యాధుడు ధర్మాన్ని తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలని చెప్పాడు ధర్మవ్యాధుడు. ఏకలవుడు కృష్ణదేవరాయలు మన వచ్చేసి అర్జుని కంటే పిచ్చివాడు ఏకలవుడు. 7 బాణాలు కొడితే కుక్కు నోటు నిలబడిపోదు, అంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఏకలవుడు. ఇటువంటి చరిత్ర కలిగిన వాల్మీకిని సంకనాకిచ్చారు చాలా మంది. కాబట్టి ఇప్పుడు కన్ను తెలుసుకుని బసకోట గ్రామం నుంచి ఈ ఆధునిక మండలమే కాదు, మొత్తం జిల్లా వైడ్గా ఏకవైదిగా ఈ బసరకోటు గ్రామంలో అనేకులకు తెలియాలి ఈ సత్యాన్ని. అందుగురించే ఘన చరిత్రకు వారసుడు బోయలే. అందుగురించే భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, మనకి అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరికి ఎవరు వినిచేసి ఎంతో మనకు రాజ్యాంగం చేసి పెట్టారా. రాజ్యాంగం రాజిస్తే మనకి ఏం చేసేవాడు? సంకనాకిచ్చే నీలం సైడ్. ఈరోజు అప్పుడు చదువు లేక సంధి లేక అప్పుడు చదువు నేర్చుకుంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రులు చదువు నేర్చుకుని 4 వచ్చేవాళ్ళు. అంబేద్కర్ వచ్చిన తర్వాత మన తరం కాల్చిపోయినా మనకు వచ్చినాయి. మంది వచ్చిన హక్కులు కూడా అనుభవించుకోకుండా ఇలా సరికి తీసిపారేశాడు. ఇప్పుడైనా కను తెలుసుకొని బసరకోట గ్రామంలో ఈ చైతన్యవంతులు మీరు చైతన్యవంతులు కాండి. ఆడపిల్లలు, మగపిల్లలు రాబోయే తరాలకు ఆడపిల్లల మగ భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ మేలుకొని కోలుకోండి. ఎవరో నాగన్నా ఎల్లని వాళ్ళ మీద అడగొద్దండి. అడగపా వాళ్ళని అడిగే అయిపోతుంది. 70, 69 ఏళ్ళు బానిస పదవి మగ్గిపోయినాం. కాబట్టి మనమంతా మానవతలుగా ఉన్నామండి. ఆర్టికల్ 300 ఏమిటో ప్రతి ఒక్కరు తెలుసుకొని గ్రూప్లో షేర్ చేయండి. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ బసరకోట వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. ఆర్టికల్ 300 ఎస్సీకే, ధర్మవ్యాధులకే, వాల్మీకి, అంబేద్కర్కే, జ్యోతిరావు పూలేకే, బసరకోట బోయ్ జనాంగానికే. అటు చూడు బే. అంబేద్కర్ ఒక్క మాలమాదిగలకే నాయకుడు కాదు. కమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎట్టికి, యానాదికి, హిందువుకి, ముస్లింకి, క్రైస్తవుడికి మనసున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్. భారతదేశానికే నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడిని కులం రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు. షేమ్ ఆన్ యువర్ పాత్, షేమ్ ఆన్ అవర్ డెమోక్రసీ, షేమ్ ఆన్ అవర్ కాన్స్టిట్యూషనల్ పాలసీ. అంబేద్కర్ కి చెప్పుల దండ వేయటానికి దళిత రాజ్య స్థాపనకి ఏమిటా సంబంధం? రే నువ్వు ఎవరో అని అడిగితే నేను కమ్మని, నేను రెడ్డని, నేను మాలని, నేను బ్రాహ్మణుని చెప్తున్నాడే గాని నేను మనిషిని ఒక్కడనే చెప్తున్నాడా? చెప్పొద్దురా. కాస్ట్ ఫీలింగ్ తో కొట్టుకుని తావండి. కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని, రెడ్డి మండలం అని, మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు చేసేయండి. సిగ్గొదిలి, శరం వదిలి, నీతొదిలి, జాతి వదిలి, మంచి వదిలి, మనసొదిలి నరుక్కోండి, పొడుచుకోండి. కళ్ళు 2 పొడుచుకున్న జాతి మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. ఛీ!